ఒకసారి చూడండి. సుప్రీంకోర్టులో మీనాక్షి పిటిషన్ డిస్మిషన్. తన రాజ్యసభ నామినేషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినటువంటి అంశం మీద నిన్న మీనాక్షి నటరాజన్ గారు సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. మరి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టులో కూడా ఆమెకు చుక్కెదురైంది. ఈ దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానాలు కూడా ఈ రకంగా తిరస్కరించుకుంటూ పోతే మరి ప్రజాస్వామ్యాన్ని, సామాన్యుల హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇంకెవరి మీద ఉంటుంది చెప్పండి? ఆమెకు సంబంధం లేని విషయాన్ని తీసుకొని వచ్చి బీజేపీ వాళ్ళు ముందే ఒక ప్లాన్గా కుట్రలు వాడిని వాళ్ళకు కేవలం 2 స్థానాలు గెలవడానికి అక్కడ బలం ఉన్నా కానీ 3వ అభ్యర్థిని దింపడమే కాకుండా కుట్ర చేసి కుతంత్రాలు చేసి ఆమె నామినేషన్ను తిరస్కరించారు. అంతిమంగా ఆమె మీద ఎటువంటి కేసు లేదని చెప్పి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మాకేం సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకుంటే ఎక్కడ పోతాడు? సామాన్యునికి అన్యాయం జరిగితే సామాన్యునికి మేలు చేసేది ఎవడో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ రకంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తే సుప్రీంకోర్టు కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా గారికి అనుసరణల్లో పనిచేస్తున్నది అనేటటువంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తాయి. మరి ఎందుకు సుప్రీంకోర్టు విచారణ స్వీకరించలేదు? ఎందుకు పిటిషన్ను తోసిపుచ్చింది? ఎందుకు కనీసం ఎలక్షన్ కమిషన్కు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వలేదు? ఈ రకంగా ఉంటుందంట్లా. ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను మొత్తం కోర్టులని కావచ్చు, ఎన్నికల కమిషన్లు కావచ్చు, మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారా? ఎంత దౌర్భాగ్యం చూడండి. ఈ బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మేము చెప్పిందే కోర్టు, మేము చెప్పిందే వేదం అనేటటువంటి నియంతృత్వ ధోరణితో మాత్రం వీళ్ళు పనిచేస్తున్నారు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై జోక్యానికి నిరాకరణ. బీజేపీ ఎన్నికల సంఘం నేరంలో భాగస్వాములు కాంగ్రెస్. ఫారం 26లో ప్రైవేట్ ఫిర్యాదుల నమోదుకు కాలమే లేదు. అడగని వివరాలు ఎట్లిస్తారు మీనాక్షి నటరాజన్? కాంగ్రెస్లోని అంతర్గత కలహాల వల్లే రాజ్యసభ ఓటమి బీజేపీ. మీరు దొంగ పని చేసి మీరు సీట్ చోరీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు రుద్దుతున్నారు? ఇట్లుంటుంది ఇలా కథ. అటువంటి ఒక నిజాయితీ గల మహిళ మీద మీరు ఈ రకంగా వ్యవహరిస్తే ప్రకృతి అనేటటువంటిది ఉంటుంది. సరే, మీ దగ్గర అధికారం ఉండొచ్చు, కోర్టులు మీ పరిధిలో ఉండొచ్చు, ఎన్నికల కమిషన్ కూడా మీ అడుగులకు మడుగులు వత్తవచ్చు, మీరు ఎట్లా ఏది చెప్తే అట్లా వినొచ్చు. కానీ ధర్మం, నీతి, న్యాయం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. దాన్ని మనం కాల రాస్తే సర్వనాశనం అయిపోతారు. కాలానికి ఎవడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఏ రకంగా చేసినరో, రావణాసురుడు, కీచకుడు ఏ రకంగా కాలగర్భంలో కలిసిపోయినరో, పొద్దుగాల లేస్తే పొద్దుమికైతే ఈ బీజేపీలు చెప్తుంటారు మేము ధర్మాన్ని కాపాడుతాం, ఇక మేము ధర్మరక్షకులం, ఈ ధర్మాన్ని రక్షించడానికి మేము పైనుంచి ఉసిపడ్డాం, యేసు ప్రభు కన్నా మేము పెద్దోళ్ళం అనేటటువంటి కటింగ్లు ఇచ్చుకుంటారు కదా. మరి నిట్ట నిలువున ఈ ప్రజాస్వామ్యాన్ని తుంగల దొక్కి ఈ కోర్టులని, ఈ ఎన్నికల కమిషన్లను అడ్డం పెట్టుకొని మీ అడుగులకు మడుగులు వచ్చే విధంగా మీరు వ్యవహరిస్తుంటే ఈ ధర్మాన్ని ఇంకెవడు కాపాడుతాడు? మీరు గుర్తుపెట్టుకోండి. ధర్మం అనేటటువంటిది, నీతి, న్యాయం అనేటటువంటిది ఉంటుంది. అది ఏదో ఒక రోజు బయట పడుతుంది. మీనాక్షి పిటిషన్ను స్వీకరించలేమన్న నాంపల్లి కోర్టు. ఇంకా ఎవరు స్వీకరించారు? మామూలుగా అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అనుకునే దాంట్లో కూడా కేవలం ఇంతకుముందు ఎట్లుండే అంటే, ఇంతకుముందు ఉన్నటువంటి నిబంధనను మొత్తం తీసేసి కేవలం అమిత్ షా, నరేంద్ర మోడీ ఎన్నుకునే విధంగా వాళ్ళు మార్చుకున్నారు. ఈ కోట్లను అన్నిటి అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈరోజు డ్రామాలు ఆడుతున్నారా? ఎంత దౌర్భాగ్యం చూడండి. నిలిచి